షేక్ హసీనా దేశం వీడి వెళ్లిపోయారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా బంగ్లాదేశ్లో పరిస్థితి చక్కబడలేదా? తిరగబడ్డ యువత పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందా? బంగ్లాదేశ్ తిరుగుబాటు సాధించింది. అక్కడ మైనారిటీలపై హింస పాఠ్యపుస్తకాల్లో భారత వ్యతిరేకత పెంచడమేనా? ఇంకేమైనా ఉందా? బంగ్లాదేశ్ నుంచే కాదు, ఆ దేశ పాఠ్య పుస్తకాల నుంచి కూడా మాజీ ప్రధాని షేక్ హసీనా మాయమయ్యారు. ఆ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భారత పాత్రను తగ్గించారు. నిజానికి షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ అభివృద్ధి పరుగులు తీసింది. ఉద్యమం పేరుతో ఆమెను ప్రధాని పదవి నుంచి గద్దెదించే వరకు యువత, ఉద్యమకారులు ఊరుకోలేదు. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా దేశంలో శాంతి నెలకొనలేదు. అసలు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఎందుకు తిరుగుబాటు చేశామా అని జనం ఫీల్ అవుతున్నారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి పిల్లలు, వారసులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తూ ఉండటాన్ని తట్టుకోలేకపోయారు యువత. దీనికి స్వార్థపర మతతత్వ శక్తులు ఆజ్యం పోశారు. మొత్తానికి ఆమె దేశం నుంచి పారిపోయి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె పార్టీ అవామీ లీగ్ నాయకులపై, వారి ఆస్తులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా తండ్రి రెహమాన్ ఇంటికి సైతం నిప్పు పెట్టారు. ఈ హింసకు సంబంధించి 9,000 మందికి పైగా అనుమానితుల్ని అరెస్టు చేశారు. ఈ అరెస్టులతో శాంతి భద్రతల పరిస్థితి మెరుగవుతుందని భావించినా దానికి రివర్స్ గా అంతా జరిగింది. దేశంలో జనం భయంగా గడుపుతున్నారు. బంగ్లాదేశ్ లో ఇప్పుడు నేరాలు చేయడానికి ఎవరు భయపడటం లేదు. ఏం చేసినా ఎవరు శిక్షించరులే అన్న ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. అందుకే మైనార్టీలైన హిందువులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడటం బంగ్లాదేశ్ లో ఇప్పుడొక ఫ్యాషన్. పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదంటూ స్వయంగా ఆర్మీ చీఫ్ అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం ఆపకపోతే దేశం ప్రమాదంలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా తీసేసి 6 నెలల్లో ఉంది. ఆ స్థానంలో మొహమ్మద్ యూనస్ నోబెల్ ప్రైజ్ విన్నరు అధికారం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు 6 నెలల్లో జరిగింది ఏంటంటే, అక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టకుండా మొహమ్మద్ యూనస్ ఇలా టైం గడిపేస్తున్నాడా అంటే ఒక భయం మాత్రం వచ్చింది. ఆర్మీ చీఫ్ జమాన్ కూడా నిన్న అన్నది ఏంటంటే 7 నెలలు చూసే విసుకెత్తేస్తుంది వీళ్ళు చేసేది, దేశం పాస్ చేస్తున్నారని ఆర్మీ చీఫ్ కూడా అన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్స్ పెట్టాలని ఒక డిమాండ్ వచ్చింది. ఇప్పుడు మొహమ్మద్ యూనస్ ఎవరైతే బంగ్లాదేశ్ పరిపాలిస్తున్నాడో ఆయన భయం ఏంటంటే, ఎలక్షన్స్ పెడితే పాత పార్టీలు మళ్ళీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు అధికారంలోకి వస్తారు, ఆయనకి స్థలం ఉండదు, ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు అని. ఆయన పరిస్థితి ఎలాగొచ్చిందంటే, మొహమ్మద్ యూనస్ షేక్ హసీనాను తీశారు. షేక్ హసీనా కుటుంబాన్ని ఎవరైతే బంగ్లాదేశ్ తీసుకొచ్చిన షేక్ ముజిబుర్ రెహమాన్ మొత్తం ఆయన్ని జ్ఞాపకం లేకుండా చేస్తున్నాడు. ఇవన్నీ చేశాక ఒకవేళ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ ఆయన అనుకున్న వాళ్ళు కాకుండా ఇంకోళ్ళు కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ ఆయన మీద పడతారని ఆయన ఉన్న పరిస్థితి ఏంటంటే పులి మీద ఆయన సవారీ చేస్తున్నాడు. షేక్ హసీనా ప్రభుత్వంతో పోలీసులు అంటకాగారంటూ వారిపైన ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపైనే కేసులు పెట్టే పరిస్థితి. మధ్యంతర ప్రభుత్వం సైతం పోలీసులను ఆచితూచి ఉపయోగిస్తుంది. 2024 జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో 1,400 మంది ప్రజలు మరణించారు. భద్రతా బలగాలు ప్రయోగించిన బుల్లెట్ల వల్ల వేలాదిగా గాయపడ్డారు. అల్లర్లలో 44 మంది పోలీసులు సైతం మరణించారు. అప్పటి హింసకు కారకులు షేక్ హసీనా, పోలీసులేనని విద్యార్థులు నమ్ముతున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని సైతం ధ్వంసం చేశారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పై నిషేధం విధించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను మళ్లీ బంగ్లాదేశ్ లో అడుగు పెడతానంటున్నారు షేక్ హసీనా. ఆమె మద్దతుదారులపై దాడులు చేస్తున్నారు. మైనార్టీలకు చెందిన దేవాలయాలపై దాడులు జరుగుతున్నా చర్యలు శూన్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే బంగ్లాదేశ్ సమాజం ముక్కలైంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ తీవ్ర అసహనం, అపనమ్మకంతో ఉన్నారు.
షేక్ హసీనా నిష్క్రమించాక బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరగడంతో వేలాది మంది ఇళ్లను వదిలిపోయారు. సుమన్గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడి చేసింది. ఛాందసవాద మూక 100 మందికి పైగా హిందువుల ఇళ్లను ధ్వంసం చేసింది. ఇళ్లలోని ప్రార్థనా స్థలాలను కూడా వదిలిపెట్టలేదు. యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మైనారిటీలను, ముఖ్యంగా హిందువులను మారణహోమం చేస్తోందని ఆరోపించారు షేక్ హసీనా. యూనస్ ప్రభుత్వం తనను సైతం అంతమొందించాలనుకుంటోందని ఆరోపించారు. యూనిస్ ప్రభుత్వం కూడా మైనారిటీలను రక్షించలేకపోతోంది. ఫాసిస్ట్ మతతత్వ శక్తులు బంగ్లాదేశ్ లో చెలరేగిపోతున్నాయి. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ హిందువులు, ఇతర మైనారిటీలు తరచూ రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. అమెరికా సైతం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండపై ఆవేదన వ్యక్తం చేసింది. గత ఏడాది ఆగస్టు 4 తర్వాత బంగ్లాదేశ్ లో హిందువులపై 3 నెలల్లోనే 2000కు పైగా దాడులు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. బంగ్లాదేశ్ మొత్తం జనాభా 17 కోట్లు కాగా వారిలో హిందువుల జనాభా 8%, 91% ముస్లిం జనాభా ఉంది. ఒకవైపు మైనార్టీలను దేశం నుంచి తరిమివేస్తున్నారు, మరోవైపు మత మార్పిడీలు చేస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ లో క్రమంగా హిందువుల జనాభా తగ్గుతోంది.